మనసులో ఒక ఆలోచన వచ్చిన తర్వాత అది తీర్చుకోకుండా నేను అస్సలు ఉండలేను. ఆ పురిటి సంగతి ఏదో కాస్త చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? గబ్బిళ్ళంలా వేలాడకపోతే వెళ్ళొచ్చుగా. అది కాదు సీత, ఆల్రెడీ పిల్లాడు పోయాడు అంటున్నారు, మళ్ళీ పురుడు అంటున్నారు. అదే కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంది. నువ్వంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేముంది? అయినా మా ఇంటి విషయాలు నీకెందుకు? వెళ్ళిక్కడి నుంచి. చూడు సీత, చెప్పేది విచిత్రంగా ఉంటే నేను అడగనా ఏంటి? చూడు సావిత్రక్క, మీరంతా చెప్పేది వింటుంటే నాకు విచిత్రంగా ఉంది. మసిపూసి మారేడుకాయ చేయకుండా అసలు విషయం చెప్పొచ్చు కదా. మారేడుకాయ లేదు, నేరేడుకాయ లేదు, వెళ్ళవే. అసలు విషయం దాచి తల్లి కూతుళ్ళు ఇన్ని దబాయింపులు దబాయిస్తున్నారంటే అసలు జరిగింది వేరేదో ఉందనిపిస్తోంది. దాచుకోండమ్మా, దాచుకోండి. ఈవేళ కాకపోతే రేపు తెలీదా ఏమిటి? ఏదో పక్కింటి వాళ్ళు మా సావిత్రక్క కదా అని చెప్పి అడగడానికి వచ్చాను. ఏదో చిన్న అభిమానంతో అడిగాను అంతే. నీది అభిమానం కాదు, ఆరాటం. నిజంగా అభిమానం ఉన్నవాళ్ళు ఇలా వాకిట్లో ఉండగానే పక్షుల్లా వాలరు. సరే, మేము దాస్తున్నామని నువ్వు మనోవేదన పడి మంచం ఎక్కడం ఎందుకు? చెప్తాను విను. ఆ అమ్మాయి గర్భంలో కమల పిల్లలున్నారు. ఒక శిశువు మరణించినా మరో శిశువు గర్భంలో అలాగే ఉంది. బీహార్లో ఇలాంటి అద్భుతం జరిగింది. ఓ ప్రసవం తర్వాత 60 గంటలకి మరో ప్రసవం జరిగింది. అలాగే ఈ అమ్మాయి విషయంలో కూడా జరుగుతుంది. అర్థమైందా? చాలా. కమల పిల్లల్లో ఒకరు పోయారు, తర్వాత మరొకరు పుట్టారు. కోటికొక కేసు ఇలా ఉంటుందంట. సరేనా? తృప్తి పడిందా నీ ఆత్మ? ఇంక వెళ్ళు. అంతా బానే ఉంది కానీ అసలు ఆ స్వర్ణ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఆ మంగమ్మ గారు వాళ్ళ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో నూనె కాలు అన్నారు, అసలు ఏంటి? ఏమ్మా పొడి ముక్కలు వదులుతున్నావంటే దాని వెనకున్న పొడుపు కథంతా తెలిసే ఉంటుంది కదా. నువ్వు విన్నది, చూసింది, జరిగింది అంతా నిజం, సరేనా? విసిగించి మా ప్రాణాలు తీకు తల్లి, వెళ్ళు. నానా, ఈవిడి గారు మంచి మనిషి కాదు, మాటకు అస్సలు వినదు. అంటే ఏంటి సీత నీ ఉద్దేశం? మెడ పట్టుకు తోస్తే గాని కదలదు అని. ఇప్పుడు నువ్వు వెళ్తావా, నెట్టమంటావా? సీత, ఏయ్ పో, ముందు అవతలికి వెళ్ళు. నీకు పని పాట లేకపోతే మాకు పనులు లేవనుకుంటున్నావా? ముందు నువ్వు వెళ్ళ అవతలికి. ఓహో చాలా ఉందే. మీకింతుండబట్టే దానికి అలా జరిగింది. ఇదిగో మరీ అంత మిడిసి పడకండమ్మా. వెళ్ళ అవతలికి. చూసావా అదెలా అంటుందో? అది ఇప్పుడు వీధి వీధంతా చాటింపు వేస్తుంది. అమ్మా, స్వర్ణ పురుడు పోసుకుంది. ఈవిడ పుక్కుడి పురాణాలు ఎన్ని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోరు. నువ్వు వదిలే. లోకులు పలు కాకులు అంటారు, అంటూనే ఉంటారు. అనని పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోవడమే మంచి వాళ్ళ లక్షణం. అమ్మా, ఏంటమ్మా ఆవిడ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? ఆవిడ మాటలు మనకేమైనా కొత్త? నువ్వు త్వరగా వెళ్ళి వంట చెయ్యి. రఘు క్యారేజ్ తీసుకువెళ్ళాలిగా. రండి నాన్న. పద. తాళమిటివు. ఏమే భాగ్యం, పురుడా పుణ్యం అని ఎక్కిరించావు కదే. ఇప్పుడు చూడు, ముని మనవడు పుట్టాడు. కావాలంటే రావే, హాస్పిటల్కి చూపిస్తాను. అత్తయ్య గారు, పాలు తాగి నిద్ర మాత్రలో వేసుకోండి. నిద్ర మాత్రలేమిటి పిచ్చి మొహ? ఈ రోజు నిద్రపోకుండా హాస్పిటల్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా, దానికి ఎప్పుడు మెలకు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు కబురిస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే. నా ముని మనవాడిని కళ్ళారా చూసుకోవాలి, వాడిని ముద్దాడాలి. అప్పుడు అప్పుడు నాకు నిద్ర వస్తుంది. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తుంటే నిద్ర మాత్రలు వేసుకోమంటావేమిటి పిచ్చి మొహందనా? ఇంక్యుబేటర్లో పెట్టారు కాబట్టి మనం ఆగాల్సి వచ్చింది, లేకపోతే మీరు ఆగేవారా? ఇదిగో, కళ్ళు తెరవగానే సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా నువ్వు నాకు ఫోన్ చేయాలి. ఇదిగో ఇదిగో మరి తొందర ఎక్కువ దీనికి ఫోన్ పెట్టేసింది. ముందు పాలు తాగండి అత్తయ్య గారు. అబ్బాబ్బా, సంతోషంతో కడుపు నిండిపోయి ఉంటే
పాలు పళ్ళు అంటావేమిటే? ఉండు, ముందు ఫోన్ చేసి కనుక్కొని. లక్ష్మి, ఫోన్ రింగ్ అయిందే. ఈ సిస్టర్ ఒకటి. హలో హలో, నేను పిఠాపురం మంగమ్మని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. ఈ నమస్కారాలన్నీ తర్వాత గాని ముందు నా మనవరాలకి మెలకు వచ్చిందా చెప్పు. చెప్పవే, మెలకు వచ్చిందా రాలేదా? ఇంకా రాలేదండి. ఇదిగో, అది కళ్ళు తెరవగానే ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా నాకు ఫోన్ చేయాలి. అర్థమైందా? అలాగే మేడం గారు. అవును, నా మునిమనోడు ఏమంటున్నాడే? కదులుతున్నాడా? అటు ఇటు చూస్తున్నాడా? లేదండి, ఇంక్యుబేటర్లో ఉన్నాడు. ఆ సంగతి నాకు తెలుసులే. వాడు కదులుతున్నాడా లేదా అని అడుగుతున్నాను. ఇంకా లేదండి. ఇదిగో చూడమ్మాయ్, వాడు పిఠాపురం వారసుడు. వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మేడం. మీరు మాటి మాటికి డ్యూటీలు మారకండి. వాడి దగ్గరే అంటి పెట్టుకుని ఉండాలి. వాడిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేంత వరకు వాడిని నువ్వే కంటికి రెప్పలా చూసుకోవాలి. నీకు కావాలంటే చంద్రహారం ఇచ్చేస్తాను. ఏంటి చెప్పేది గుర్తుందా? ఉంగరం ఇటువో. ఇదిగో, వాడిని తాకే ప్రతిసారి శానిటైజర్ రాసుకో. ఏసీ మరీ ఎక్కువగా పెట్టద్దు, కొంచెం తక్కువగా పెట్టు. ఎప్పుడు వెళ్తురుండేలా బెడ్ ల్యాంప్ పెట్టు. చీకటంటే వాడి తండ్రికి భయం కదా, వీడికి అదే భయం ఉంటుందేమో. అర్థమైందా నీకు? అలాగే మేడం. ఇదిగో, వాడికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకిందని తెలిసిందనుకో, జాగ్రత్త. గంటకి ఫోన్ చేస్తుంటాను, సమాధానం చెప్పు. సరే మేడం. అత్తయ్య గారు, ముందు ఈ పాలు తాగండి. అబ్బాబ్బాబ్బా, నీకు వాళ్ళేమిటి పాలు పళ్ళు అంటావు? నాకేం తినబుద్ధి కావట్లేదే. వాడి మీదే మనసంతా పీకుతుంది. చూడు మంగా, వాడి మీద మనసు పీగుతుందని నువ్వేమీ తాకుండా తినకుండా ఉంటే రేపు కాళ్ళు చేతులు పీగుతాయి. ఏమండోయ్, నాకు మునిమనవడు పుట్టాడన్న ఆనందం 1000 ఏనుగుల బలం ఇచ్చిందండి. ఏ నీరసం నా దగ్గరికి రాదు, భయపడుతుంది అది. లక్ష్మి, ఆ పాలు అక్కడ పెట్టేళ్ళు. ఏ రాత్రిపూట అవసరం వస్తే తాగుతానులే, అక్కడ పెట్టేళ్ళు. అలాగే అత్తయ్య. ఏమండి, వాడెవరి పొలికలో ఉండి ఉంటాడు? ఎలా ఉండేదేముంది, తాతలాగానే ఉండి ఉంటాడు. ఏ, నా పోలికొచ్చి ఉండకూడదా? జనరల్ గా మగాళ్ళకి మగాళ్ళ పోలికలు, ఆడవాళ్ళకి ఆడాళ్ళ పోలికలు వస్తాయి. ఏ సైన్స్ చెప్పింది? జనరల్ సైన్స్ నా సెన్స్ చెప్తున్నాయి. చాలే ఆపండి. మగాళ్ళకి ఆడాళ్ల పోలిక, ఆడాళ్ళకి మగాళ్ళ పోలిక వస్తే అదృష్టం అంటారు. అయితే నీ పోలికలు వచ్చి ఉంటాయిలే. ఎందుకంటే వాడి తాతకి తండ్రికి నీ పోలికలేగా వచ్చింది. ఇది కరెక్ట్ సైన్స్. పైగా వాడు అదృష్టవంతుడు కాబట్టి నా పోలికే వస్తుంది. ఒక అదృష్టవంతుడే కాదే, శ్రీమంతుడు కూడా. అందుకే నీ పోలికే అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ ఫోన్ ఎందుకే? ఎవరికి ఫోన్ చేసి పోలికలు కనుక్కుంటావు? ఫోను పోలికలు కనుక్కోవడానికి కాదు, వాడి పొజిషన్ కనుక్కోవడానికి. ఈ సిస్టర్ ఒకటి ఎప్పుడు బిజీగానే ఉంటుంది, ఫోన్ ఎత్తదు. అమ్మో, 12 కావస్తుంది. హలో మేడం. సిస్టర్, చెప్పండి మేడం. ఎలా ఉన్నాడు వాడు? బాగున్నాడండి. లేచాడా? ఏడుస్తున్నాడా? ఉలికి పడ్డాడా? ఇంకా లేవలేదండి. ఇదిగో, ఏ పాలు పడితే ఆ పాలు పట్టకండి. మురి పాల కంటే ముర్రు పాలు ముఖ్యం అంటారు, అవే పట్టాలి. అలాగే మేడం. మంగా, ఇక పడుకో. నాకు ఈ ఆనందంలో నిద్ర రావట్లేదండి. మళ్ళీ ఎందుకే ఫోను? ఏం గుర్తుకొచ్చింది? నాకు వాడు తప్ప ఈ టైంలో ఎవరు గుర్తురారు. ఈ సిస్టర్ ఒకటి ఫోన్ లిఫ్ట్ చేయదు వెంటనే.
వాడు లేచి ఏడ్చాడా లేదా అని తెలుసుకోవడానికి ఆ సిస్టర్ని ఎందుకే ఏడిపిస్తావు? ఇలా నువ్వు మేలుకొని ఇక్కడ నన్ను అక్కడ వాళ్ళని ఎందుకే డిస్టర్బ్ చేస్తావు? తెల్లారిన తర్వాత వాడదాంలే, పడుకో. చూడండి, మీకు మళ్ళీ తిండి నిద్ర తప్ప మరే ఫీలింగ్ లేని దాన్ని కాదు నేను. ఏదో నా మురిపు నాది, నా ఆనందం నాది. మీకంత డిస్టర్బెన్స్ గా ఉంటే వేరే గదిలోకి వెళ్ళి హాయిగా గురక పెట్టి మరీ నిద్రపోండి. వెళ్ళండి. సిస్టర్ లేదండి, ఇంకా లేవలేదు. మంగా పడుకోవే. చెప్పాను కదండి, మీరు వెళ్ళి పడుకోండి. మీకెందుకు, మీరు వెళ్ళండి. అమ్మో 12 అయిందండి. ఇప్పుడు ఖచ్చితంగా లేచి ఉంటాడు. ఉండండి. సిస్టర్ రింగ్ అన్నా అవనివే. రింగ్ అవ్వలేదు కదూ. అసలు డైల్ చేసావా? చేస్తున్నా. అన్నీ గమనిస్తారు. సిస్టర్ లేచాడా? ఇంకా లేవలేదండి. వాడు ఇంకా లేవలేదంట. ఇప్పుడు లేచి ఉంటాడు. సిస్టర్ లేచాడా? లేదండి. ఇదొక నిద్ర ముఖంది. మంగా 2 అవుతుందే, ఇంకా పడుకోవే. ఈయనకెప్పుడు తిండి నిద్ర తప్ప వేరే పని లేదు. ఇప్పుడు ఈ సిస్టర్ నిద్రపోయి ఉంటుంది. తెల్లారిని పొద్దున్నే దాని పని చెప్తాను. సిస్టర్ వాడిని చూడాలి. నా కొడుకు ఎలా ఉన్నాడో చూడాలి. పిఠాపురం వంశోద్ధారకుడు ఎలా ఉన్నాడో చూడాలి. రేపటిదాకా ఆగే ఓపిక నాకు లేదు. వెంటనే వెళ్ళి చూడాల్సిందే. అయిపోయింది. తొందరగా రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఏ లక్ష్మి రావే, తొందరగా వెన్నీళ్ళు పెట్టు. అమ్మయ్యా రావే, తొందరగా రావే. అబ్బా నువ్వే మా మధ్య రాయబారివి కావాలరా. నేను ఇలా దొంగతనంగా చూసే పరిస్థితి వచ్చిందిరా నాకు. ఏ తండ్రి ఇలాంటి శిక్ష అనుభవించి ఉండడు. పసిపిల్లాడివి, నువ్వు దేవుడితో సమానం. నా మనసు విప్పి నీతో నిజం చెప్పుకుంటున్నాను. నారాయణుడి నారాయణ మంత్రం ప్రహ్లాదుడిని విష్ణు భక్తుడిని చేసిందట. నా మాట విని మీ అమ్మకు నువ్వే అర్థమయ్యేలా చేయాలి.
నేను తప్పులు చేశాను, మీ అమ్మతో తప్పుగా ప్రవర్తించాను, అది నిజం. కానీ ఇప్పుడు మారానురా, నిజంగా మారాను. స్వర్ణను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కానీ తను నన్ను నమ్మటం లేదురా. ఎలా అయినా మీ అమ్మ మనసు మారేలా చూడాలి. ఎరకన్నా, నువ్వైనా నన్ను నమ్ముతావుగా? నా బాధ అర్థం చేసుకుంటావుగా? నాన్న, నేను మూర్ఖుణ్ణి కావచ్చు, కానీ హంతకుణ్ణి కానురా. ప్రాణాలు తీసేంత పాపాత్ముణ్ణి కానురా. ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మలో ఇలా అనుభవించాల్సి వస్తోంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అంటారు. నేను గతంలో చేసిన తప్పులు తెలుసుకున్నాను, మన్నించమని వేడుకుంటున్నాను. కానీ తను నన్ను ద్వేషిస్తోంది. అదే భరించలేకపోతున్నానురా. తన నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలో నాకు అర్థం కావడం లేదురా. నువ్వే మమ్మల్ని ఒకటి చేయాలి. నీ ప్రేమే మాలో ప్రేమని పెంచాలిరా. ఎవరు ఎవరు ఎవరంటుంటే ఎవరు? దొంగ 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 దొంగ! స్వర్ణ, ఎక్కడ స్వర్ణ? సాకే, నువ్వెప్పుడొచ్చావురా? ఎందుకొచ్చావు? ఇలా రావడం ఏంటి సార్? నేను వద్దని చెప్పాను కదా. నా కొడుకుని చూడాలనిపించింది అన్నయ్య. చూడాలనొచ్చావా? వేసిన ప్లాన్ లో ఓ సాల్తే పోయింది, ఓ సాల్తే మిగులుంది. ఎలా వదిలించుకోవాలా అని అనుకుంటుంటే మళ్ళీ వీడు పుట్టాడేంటా అని ఎలాగో డాక్టర్లు ఐసీయూలో పెట్టారు. ఇదే మంచి ఛాన్స్, ఇద్దరిని ఒకేసారి లేపేయచ్చనొచ్చావా? అయ్యో, అలా ఆవేశపడకండి. నా పిల్లాన్ని రక్షించుకోవడం కోసం నాకేమైనా పర్వాలేదు, నేనేమైనా చేస్తాను. గద్దలా నా పిల్లాన్ని ఎత్తుకుపోవడానికి, నా ప్రాణం తీయడానికే వచ్చాడు. స్వర్ణ, ఎందుకలా మాట్లాడతావు? ఎంతైనా కన్న తండ్రి కదా, చూడాలని వాడుకుండదా? ఇలా దొంగచాటుగా వచ్చాడంటేనే తెలుస్తుంది. కన్న తండ్రో కసాయి తండ్రో, కన్న పిల్లల్ని తినే విష సర్పం లాంటి మనిషి. స్వర్ణ, వద్దు. నువ్వు 1,00,000 సార్లు మారాను అన్నా నేనొక్కసారి కూడా నీ మాట నమ్మను. సిస్టర్, పోలీసులకి కంప్లైంట్ చేయి, నా పిల్లాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చాడని. స్వర్ణ, అర్థం లేకుండా మాట్లాడుకు. మీ విషయం ఊరంతా తెలియాలా? ఊరికే అన్నింటికీ ఆవేశపడ్డం కాదు, తర్వాత పరిస్థితుల గురించి కూడా కాస్త ఆలోచించాలి. బావా, నన్ను భయపెట్టాలని చూడకు. కలిసి కాపురం చేయాలనుకుంటే బతుకు గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి, భయపడాలి. కానీ నేను ఇక నుంచి ఆయన గారి కోసం కాదు, నా కోసం, నా బిడ్డ కోసం బతకాలనుకునేదాన్ని. నాకు నా కొడుకు బతుకు ముఖ్యం, ఈ మహానుభావుడు కాదు. సిస్టర్, పోలీసులకి ఫోన్ చేయి. స్వర్ణ, ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది. నువ్వు రేపటి గురించి ఏ నిర్ణయం తీసుకున్నా అది తీసుకోవాల్సిన టైం ఇది కాదు. అయినా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళొస్తే ఏం జరుగుతుంది?
వీడు హాస్పిటల్ డైరెక్టర్, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. పిల్లాన్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చాడనగానే పోలీసులు నమ్ముతారా? పోనీ నువ్వెవరో అయితే అది వేరే విషయం. వీడి భార్యవి, వాడు వీడి కొడుకు. ఊరికే కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు అవన్నీ ఆలోచించరా? నువ్వైనా ఎందుకు ఈ టైంలో రావడం?